బోరుగడ్డ అనిల్ అనేటువంటి రౌడీ షీటర్ అంట. బోరుగడ్డ అనిల్ కుమార్ లా చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని. అలానాటి క్రిస్టియన్ నేను బైబిల్లో దావీదు మహారాజు నాడు దావీదు వల్లే అన్న పరిపాలించాడని చెప్పి 10 సార్లు చెప్తా, ఇప్పుడు కూడా చెప్తా. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడితే ఏంటంటే, రౌడీ షీటర్ని కాదు, నేను లా చదువుకున్నాను, మరి నేను క్రిస్టియన్ని, దళితుడిని, నాకు చర్చిలో ఇట్లా కొన్ని వాక్యాలు కూడా చెప్తా ఉన్నాడు. మరి ఈయన ఇన్ని తెలిసిన వ్యక్తి ఇలా మాట్లాడమని చెప్పిందా, లా చెప్పిందా ఈయనకి బూతులు ఇలా మాట్లాడమని? లేకపోతే మరి దళితులు కూడా చాలా సౌమ్యులు ఉన్నారు, మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మరి ఈయనలా ప్రవర్తించట్లేదు కదా. అలాగే చర్చిలో క్రిస్టియానిటీలో కూడా చాలా మంచి విషయాలు చెప్తుంది. మరి ఈయన ప్రవర్తన, ఈయన నేను దీనికి చెందినోడు అన్నప్పుడల్లా దానికి ఏం పేరు తెచ్చేటట్లేదు, దానికి ఏంటంటే ఇంకా పేరు తగ్గించే విధంగా ఉంది ఈయన స్వభావం బట్టి. అందు గురించే ఫస్ట్ మాట్లాడేటప్పుడు మన నోరు అనేది మన విజ్ఞతని, మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని చెప్పేటట్టు ఉండాలి. కానీ రకరకాల అసహ్యమైన భాష మాట్లాడుతూ ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని, ప్రత్యర్థుల గురించి, రాజకీయ ప్రత్యర్థులుగా ఉండి బయట చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయ నాయకులు. అసలు ఈయనకంటే పెద్ద పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పొలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు కూడా మైక్ ముందు చాలా హుందాగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మాజీ నక్సలైట్లు కానీ, ఫ్రాక్షనిస్టులు కానీ, రౌడీజం చేసి పాలిటిక్స్లోకి వచ్చి ఒక ఎంపీ స్థాయి దాకా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈయనలాగా ఎవరూ ప్రవర్తించలేదు. ఇంకా ఇలాగే చెప్పాలనుకుంటే శ్రీరెడ్డితో పాటు పంచ్ ప్రభాకర్ అండి, అతను ఒకడు, మొన్నటిదా ప్రశ్న రావణం, వీళ్ళందరూ కూడా ఒకే కోవ చెందిన వాళ్ళు. వీళ్ళు మాట్లాడే భాష వల్ల వైఎస్ఆర్సీపీకి మరి ఏమి లబ్ధి చేకూరిందనేది మాత్రం ప్రజలు మన ఓట్లతో చెప్పారు. అలాగే తెలంగాణ చెందిన వ్యక్తి యూకేలో ఉంటున్నట్టున్నాడు, రాజ్ బోడా, అతను ఒకడు నీచమైన భాష. వీళ్ళకి మరి అనాలిసిస్ రాకనో మరి పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటూ బతుకుతూ ఉన్నారు. మళ్ళీ చదువుకొని వీళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు మళ్ళీ విదేశాల్లో. ఆ పంచప్రభాకర్ అన్న అతను యూఎస్లో వెటర్నరీ డాక్టర్ అంట. మరి అతను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది అబౌట్ లైన్ దగ్గర ఉన్నారు. దాంట్లో వచ్చేసరికి కిరా కార్పి, నెక్స్ట్ వచ్చేసరికి ఈ సీఎం రాజా, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి యువ సామ్రాట్. వీళ్ళు ముగ్గురు కూడా నెక్స్ట్ ఇంకా వీళ్ళు అతిశయోక్తి ప్రదర్శించక ముందే కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద తగు చర్యలు తీసుకొని కంట్రోల్ చేయాలి. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి, ఏ రాజకీయ పార్టీలకి ఓట్లు పడతాయి అనుకుంటే వాళ్ళ భ్రమే. అసలు యాక్చువల్గా వీళ్ళ వల్ల డ్యామేజే జరుగుతుంది ఎక్కువ శాతం. కాబట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. ఎందుకంటే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం అడుగు ముందే ఉంది. ఎందుకంటే చేబ్రోల్ కిరణ్ అతను ఈవెన్ ఐటీడీపీ విభాగం చెందిన వ్యక్తి భారతి గారి మీద అసభ్యకరమైన పదజాలంతో ఏదో పోస్ట్ పెట్టాడని ఆయన ఎమ్మటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంది. అది చాలా చెప్పుకోదగ్గ విషయము. దానికి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా అభినందనలు తెలపాల్సిన విషయం ఇది.